మనలో చాలా మంది ఎల్ఐసి పాలసీలు అనేవి తీస్తూ ఉంటారు. అందులో మనీ బ్యాక్ పాలసీ అనేది కూడా ఉంటుంది. ఇందులోనే బోల్డ్ అన్ని డౌట్స్ ఉంటాయి, బట్ ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది, నాకు మనీ బ్యాక్ ఉంది కదా వస్తుంది అనేది. నిజంగా 5 ఏళ్ళు కట్టిన తర్వాత వెనక్కి తీసుకోవచ్చు అంటారా? మనీ బ్యాక్ అంటే ఏంటంటే మనం కట్టిన మనీ వెనక్కి ఇస్తారు. నార్మల్ గా ఇన్సూరెన్స్ ఏంటంటే ఇట్స్ అన్ ఎక్స్పెన్స్. మనకి హెల్త్ ఇన్సూరెన్స్ మనం కట్టింది ఇవ్వరు, కార్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్ కట్టింది ఇవ్వరు. లైఫ్ ఇన్సూరెన్స్ లో మనకి మనీ బ్యాక్ ఎండోమెంట్ పాలసీస్ అనేవి ఉన్నాయి. ఇవేంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ అంటే తీసుకోవట్లేదని చెప్పేసి మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా మనకి ఇవి వచ్చాయి. అక్కడ నష్టం కనిపిస్తుంది కదా, 5 అంటే 3 వస్తున్నాయి అనేది. బట్ ఇదే మ్యూచువల్ ఫండ్స్ లో చూడండి, మనం 1 lakh పెట్టాం, 1 year 90,000 అయింది, వెంటనే తీసేస్తారు. అక్కడేమో 2-3 లక్షలు తగ్గినా ఏం కాదు, కంటిన్యూ చేస్తే ఏంటంటే మెచ్యూరిటీ అనేది ఎక్కువ వస్తుంది. నమస్తే, నేను కవిత, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనలో చాలా మంది ఎల్ఐసి పాలసీలు అనేవి తీస్తూ ఉంటారు. అందులో మనీ బ్యాక్ పాలసీ అనేది కూడా ఉంటుంది. ఒక 5 ఏళ్ళు కట్టిన తర్వాత అక్కడికి ఎల్ఐసి ఇన్సూరెన్స్లు కట్టడం ఆపేసి మనీని వెనక్కి తీసుకోవచ్చా? తీసుకున్న మనీతో నేను మళ్ళీ ఇంకొక చోట ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చా? మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్కారం అండి. నమస్తే మేడం. సో మనకి ఫ్రెండ్స్ ఇంకెవరో సజెస్ట్ చేశారు ఎల్ఐసీలు అనగానే ప్రతి ఆఫీస్కి వచ్చి వాళ్ళు ఇలా మనకి ఏదో ఒక పాలసీ ఇవ్వడం అనేది, దాంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ చెప్పడం అనేది ఉంటుంది. అందులో మనీ బ్యాక్ పాలసీ అనేది ఉందండి అనే మాట ఉంటుంది. 5 ఏళ్ళు కడతాము, కట్టిన తర్వాత వద్దులే ఇది ఇంకా చాలే అనుకుని నా డబ్బులు నేను వెనక్కి తీసుకుంటాను, ఈ డబ్బుల్ని ఇంకో చోట ఇన్వెస్ట్ చేయొచ్చా అనేది ఉంటుంది. ఇందులోనే బోల్డ్ అన్ని డౌట్స్ ఉంటాయి, బట్ ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది, నాకు మనీ బ్యాక్ ఉంది కదా వస్తుంది అనేది. నిజంగా 5 ఏళ్ళు కట్టిన తర్వాత వెనక్కి తీసుకోవచ్చు అంటారా? జాబ్ రాగానే చాలా మంది మనలో చేసే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఫినాన్షియల్ పరంగా ఎల్ఐసి. సో జాబ్ వచ్చిన ఒక 1 year లోపల చాలా మంది ఏంటంటే ఒక తెలిసిన ఇంటి దగ్గర ఉన్న ఎవరో ఒకళ్ళు ఏజెంట్ కానీ మనకు తెలిసిన రిలేటివ్స్లో కానీ ఎల్ఐసి ఏజెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంటికి వస్తారు. సో జాబ్ వచ్చింది, ఇక సేవింగ్స్ మొదలు పెట్టండి అని చెప్పి వాళ్ళు పిచ్ చేస్తారు. మన పేరెంట్స్ కూడా కన్విన్స్ అవుతారు ఇక. సో కన్విన్స్ అయ్యి ఇంకా కొంచెం తీసుకో మన తెలిసిన వాడే అని చెప్తూ ఉంటారు. సరే అని చెప్పి ఇంకా ఎల్ఐసి పాలసీ తీసుకుంటాం. ఇక్కడ మనీ బ్యాక్ అంటే ఏంటంటే మనం కట్టిన మనీ వెనక్కి ఇస్తారు. నార్మల్గా ఇన్సూరెన్స్ ఏంటంటే ఇట్స్ అన్ ఎక్స్పెన్స్. మనకి హెల్త్ ఇన్సూరెన్స్ మనం కట్టింది ఇవ్వరు, కార్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్ కట్టింది ఇవ్వరు. బట్ మనకి ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్లో మనకి మనీ బ్యాక్ ఎండోమెంట్ పాలసీస్ అనేవి ఉన్నాయి. ఇవేంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ అంటే తీసుకోవట్లేదని చెప్పేసి ఈ మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా మనకి ఇవి వచ్చాయి. సో సేవింగ్స్, ఇన్సూరెన్స్ 2 కాంబినేషన్ ఇచ్చినప్పుడు అవి కొంచెం పాపులర్ అయ్యాయి. సో ఇక అవి పాపులర్ అవడంతో లాస్ట్ 50-60 years నుంచి వాటిని ఏజెంట్స్ బాగా మార్కెట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ మనీ బ్యాక్ పాలసీస్లో ఏమవుతుందంటే, ఈ కేసులు ఇందాక మీరు చెప్పింది 5 years బ్యాక్ ఇయర్లీ 1 lakh ప్రీమియంతో పాలసీ కట్టాడు. అంటే మేబీ హీ కెన్ బి ఎ ట్యాక్స్ పేయర్ ఆల్సో. సో ఇక్కడ ఏంటంటే కొంతమంది శాలరీస్లో ట్యాక్స్ కట్ అవడంతోనే హెచ్ఆర్లు డిసెంబర్ జనవరిలో ప్రూఫ్స్ తీసారండి, మేము అడ్జస్ట్ చేస్తాం అంటారు. సో ఇక చాలామంది ఇక జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో హెవీగా ఇన్సూరెన్స్ పాలసీస్ కడతారు. సో ఇదేంటంటే బేసిక్గా ఇన్కమ్ ట్యాక్స్ రెడ్యూస్ చేసుకోవటానికి, మేబీ ట్యాక్స్ పేయర్ కూడా అయ్యి ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే ఆ పర్సన్ 25 years వరకు ఆ పాలసీ తీసుకున్నాడు కాబట్టి, సో ఇయర్లీ 1 lakh ప్రీమియం అంటే సమ్ ఇన్సూర్డ్ మేబీ 25 lakhs ఉండొచ్చు. ఇక్కడ ఫస్ట్ కేస్ టు కేస్ ఎవాల్యుయేట్ చేద్దాం. అసలు ముందు ఎల్ఐసిలో ఉండే బెనిఫిట్స్ ఏంటి? సో డే 1 ఆన్వర్డ్, పాలసీ తీసుకున్న డే 1 నుంచి ఆయనకి 25 lakhs సమ్ ఇన్సూర్డ్ ఉంటుంది. ఓకే, ఏదైనా జరిగితే 25 lakhs కంపెనీ పే చేస్తుంది. ఎంత ప్రీమియం ఉన్నా పర్లేదా? అంటే ప్రీమియం మన సమ్ ఇన్సూర్డ్కి అడ్జస్ట్ గానే ఉంటుంది. ఆయన ఎందుకంటే 1 lakh కడుతున్నారు కాబట్టి 25 years కాబట్టి 25 lakhs ఉంటుంది. మీకు ఒక కేసు చెప్తా మేడం. సో నాకు తెలిసి ఒక అతను 24 years బ్యాక్ 2001లో 5 lakhs ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. ఓకే, అప్పుడు హార్డ్లీ 20,000 పే చేశారు. తీసుకున్న నెక్స్ట్ ఇయరే చనిపోయారు. సో ఫ్యామిలీకి ఇమీడియట్గా 5 lakhs కంపెనీ పే చేసింది. ఓకే, సో ఆ రోజులో చాలా పెద్ద అమౌంట్ అది. సో ఆ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. మనకి ఇన్వెస్ట్మెంట్స్లో అలా ఉండదు. సో ఇన్వెస్ట్మెంట్స్లో మనం ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండో లేకపోతే స్టాక్ మార్కెట్లోనో ఈక్విటీస్లోనో లేకపోతే ఇంకెక్కడైనా పెట్టాము, పీపీఎఫ్లోనో లేకపోతే సుకన్యలోనో. సో పట్టిన తర్వాత ఏదైనా రిస్క్ జరిగితే ఆ కట్టిన అమౌంట్ ఇస్తారు తప్ప, అది కూడా మార్కెట్ వాల్యూ అయితే మార్కెట్ వాల్యూవి అలా ఇస్తారు తప్ప ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఏది ఉండదు. బట్ ఎల్ఐసిలో ఏంటంటే మనకు డే 1 జరిగినా కానీ రిస్క్ జరిగినా కానీ ఇస్తారు. నెక్స్ట్ ఎల్ఐసిలో వచ్చే మెచ్యూరిటీ అమౌంట్స్ ఏంటంటే ట్యాక్స్ ఫ్రీ. మనకి అన్నిట్లో ఈ ఆప్షన్ అయితే ఉండదు. మనకి ఈక్విటీస్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ అట్లా ట్యాక్స్ ఫ్రీ అయితే ఉండదు. బట్ ఇక్కడ ఏదంటే మనం ఇన్సూరెన్స్ని, ఇన్వెస్ట్మెంట్ని సపరేట్గా చేసి చూస్తే కనుక, సో ఆయనకు 1 lakh ప్రీమియం కడుతున్నాడంటే అట్లీస్ట్ శాలరీ 10 lakhs అయితే ఉంటుంది.
10 lakhs పర్సన్కి 25 lakhs కవరేజ్ ఈ రోజుల్లో ఏం సరిపోతుంది? అవును. సో శాలరీ అయితే అప్పుడే 1 lakh కట్టాడంటే ఇప్పుడు కనీసం శాలరీ కనీసం ఒక 20 lakhs కైనా వెళ్ళి ఉంటుంది. సో 20 lakhs ఇన్కమ్ ఉన్న పర్సన్ 25 lakhs సమ్ ఇన్సూర్డ్ ఉంటే ఇన్సూరెన్స్ ఫ్యామిలీకి ఏదైనా రిస్క్ జరిగితే ఏం సరిపోదు, అది 1 year హార్డ్లీ వాళ్ళ ఖర్చులు. ఆయన కనుక ఏదైనా టర్మ్ పాలసీ అట్లీస్ట్ 2 కోట్లకు కనుక తీసుకొని ఉంటే ఈ ఇన్సూరెన్స్ పాలసీని ఆపేయచ్చు. ఇక్కడ కూడా మళ్ళీ 2 ఉంటాయి. ఇన్సూరెన్స్ పాలసీని సరెండర్ చేయొచ్చు లేదా పెయిడప్ చేసుకోవచ్చు. ఏదైనా మన చేతిలో పని. మన బ్రాంచ్కి వెళ్ళి ఆపేయాలనుకుంటే ఈజీగా ఆపేయచ్చు. మనం ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడాలనుకుంటే ఇప్పుడు నేను 5 years కట్టాను ఆ పాలసీని, 5 lakhs కట్టాను కదా, నేను సరెండర్ చేస్తే నాకు 2 lakhs కానీ 3 lakhs కానీ వస్తుంది. ఓకే. సో ఈ పాయింట్ వినగానే చాలామంది ఏం చేస్తారు, వద్దులే కంటిన్యూ చేద్దాం, అక్కడ నష్టం కనిపిస్తుంది కదా 5 అంటే 3 వస్తున్నాయి అనేది. బట్ ఇదే మ్యూచువల్ ఫండ్స్లో చూడండి, మనం 1 lakh పెట్టాం, 1 year తర్వాత 90,000 అయింది, వెంటనే తీసేస్తారు. అక్కడేమో 2-3 లక్షలు తగ్గినా ఏం కాదు, కంటిన్యూ చేస్తారు. కంటిన్యూ చేస్తే ఏంటంటే మెచ్యూరిటీ అనేది ఎక్కువ వస్తుంది. ఇక్కడ మనకి మైండ్ సెట్లో ఉంది ప్రాబ్లమ్, మన మైండ్లో ఉంది ప్రాబ్లం అంతా, మన థాట్ ప్రాసెస్లో. సో లాంగ్ టర్మ్ కంటిన్యూ అయితే ఏం జరుగుద్ది, ఈ 5% 4% రిటర్న్ వచ్చే ఎల్ఐసి పాలసీ కంటిన్యూ చేస్తాం. మనకి 15% 13% వచ్చే ఈక్విటీ ప్రోడక్ట్స్ మాత్రం షార్ట్ టర్మ్ మార్కెట్ వాలటిలిటీ చూడగానే ఆపేస్తాం. సో ఈ కేసులో ఏంటంటే మనకి టర్మ్ ఇన్సూరెన్స్ గట్టిగా ఉంది, అట్లీస్ట్ 2 crores ఉంది అంటే కనుక ఇమ్మీడియట్గా ఆ పాలసీని సరెండర్ కానీ పేడప్ కానీ చేయొచ్చు. నా సజెషన్ ఏంటంటే పేడప్ అంటే ఇప్పుడు వరకు ఎంత ప్రీమియం కట్టామో దానికి ప్రపోర్షనేట్గా సమ్ ఇన్సూర్డ్ అనేది తగ్గిపోతుంది. 25 lakhs 5 lakhs కట్టాం, అప్పుడు మనకి ఇన్సూరెన్స్ 5 lakhs ఇస్తారు. మనకి లాస్ట్లో మెచ్యూరిటీ అప్పుడు ఈ 5 lakhsకి ఎంత అయితే ఇంట్రెస్ట్ యాడ్ అవుతుందో అంత యాడ్ చేసి మనకి ఇస్తారు. అండ్ ఈ నెక్స్ట్ 20 years మనకు కట్టాల్సిన ప్రీమియమ్స్ ఉంటాయి కదా మేడం, దాన్ని కనుక నేను ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్లో నాకు అట్లీస్ట్ 90 lakhs అయితే వస్తుంది. సో నేను ఎల్ఐసిలో కంటిన్యూ చేస్తే నాకు వచ్చే 50-60 lakhs కన్నా ఇది చాలా ఎక్కువ. సో మనకి అసలు యాక్చువల్లీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మనకి దేనికి యూజ్ అవుతుంది, ఆ టైంలో మనకి ఎలా వాడుకోవాలి అని తెలిస్తే మనం ఏదైనా ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నాను, దెన్ నాకు ఏ రూట్ కరెక్ట్ అవుతుంది అది చూసుకోవచ్చు. ఐ కెన్ గో బై ఫ్లైట్, ఐ కెన్ గో బై ట్రైన్ ఆర్ ఐ కెన్ గో బై రోడ్. బట్ నేను అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అనుకోండి, నేనేం చేయలేను. సో మనకి గమ్యం ఏంటి దాన్ని డిసైడ్ చేసుకుంటే దానికి సూట్ అయ్యే ఆప్షన్స్ అన్ని మనం ఒక్కొక్కటి ఎవాల్యుయేట్ చేసుకుంటూ రావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ 25 years నేను కిడ్స్ కోసం పాలసీ వాడాలనుకుంటున్నాను. కిడ్స్ ఎడ్యుకేషన్ ఎంత పెరుగుతుంది, ఈ పాలసీలో నాకు ఎంత రిటర్న్ వస్తుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 కంపేర్ చేయండి, ఈజీగా తెలిసిపోతుంది. ఇది సూట్ అవ్వదు, ఓకే దీన్ని ఆపేయచ్చు. బట్ ఒకవేళ అతనికి కనుక టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే ఈ పాలసీని ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సింది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాతే ఈ పాలసీని ఆపేయాలి. ఇప్పుడు ఎల్ఐసిలో 5 ఏళ్ల పాటు కట్టిన తర్వాత మనీ బ్యాక్ పాలసీతో డబ్బులు మళ్ళీ వెనక్కి తీసుకొని దాన్ని నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటారా? మళ్ళీ అక్కడ ఉండేటువంటి ప్రోస్ అండ్ కాన్స్ ఏం చూడాలి నేను? సో ఇందాక చెప్పినట్లే మేడం, మార్కెట్ అయితే పడుతుంది. ఇక్కడ 5 years కట్టిన తర్వాత కూడా లాస్ వస్తే కంటిన్యూ చేస్తా ఉన్నారు కదా, అదే మైండ్ సెట్ ఉంటే కనుక మ్యూచువల్ ఫండ్స్లోకి రావచ్చు. లాంగ్ టర్మ్ అయితే కనుక మనకి మ్యూచువల్ ఫండ్స్ హై రిటర్న్ ఇస్తాయి కాబట్టి ఈ ఎల్ఐసిని డబుల్ ట్రిపుల్ బిట్ చేస్తాయి. నాట్ ఓన్లీ ఎల్ఐసి ఒక కంపెనీ, ఎల్ఐసీ కాదు మనకి చాలా కంపెనీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్లో, అవన్నీ మనకి ఎండోమెంట్ పాలసీస్ ట్రెడిషనల్ పాలసీస్ ఇస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే మనకి హార్డ్లీ 7% ఇంట్రెస్ట్ రేట్తో వస్తుంటాయి. సో ఈ 7% అనేది మనకి జస్ట్ ఇన్ఫ్లేషన్ రేట్తో సమానం. సో 7% కన్నా ఎక్కువ వచ్చేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్సే, అవును, ఇక ప్యూర్ ఇన్సూరెన్స్ లాగే చూసుకోవాలి. దాని ఏదో బెనిఫిట్ వస్తుందా చూసుకుంటే కనుక మనకి అయితే ఇన్సూరెన్స్ కరెక్ట్గా ఉండదు, ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా ఉండదు. ఇప్పుడు ఇదే పర్సన్కి 2 crores టర్మ్ పాలసీ మేబీ హార్డ్లీ 40,000 per year ఉండొచ్చు. ఇక్కడ 40,000కి 2 crores వస్తుంది. ఇక్కడ అదే పర్సన్ 1 lakh కట్టినా 25 lakhs వస్తుంది. సో ఆ డిఫరెన్స్ మనం ఐడెంటిఫై చేయగలగాలి. సో ఆ డిఫరెన్స్ చూసుకొని మనం కరెక్ట్గా ఆలోచించుకుంటే మనం డెసిషన్ తీసుకోవచ్చు. నిజంగా ఇప్పుడు ఎల్ఐసి అనేది మనకు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది, మనకు ఖచ్చితంగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనీ అనేది మనకు వస్తుంది అనే ఫీల్ ఉంటుంది. దాంట్లోంచి మనీ బ్యాక్లో డబ్బులు తీసుకొని ఇంకోచోట ఇన్వెస్ట్ చేయడము అంటే ఎల్ఐసిలో పెట్టేది మనం ఇన్వెస్ట్మెంట్ కోసం కాదు కదా, అది చూసుకునేది కూడా మనం ఇన్వెస్ట్మెంట్ కోసం పెడితే కనుక అది కరెక్ట్ కాదు. సో నేను ఇన్సూరెన్స్ కోసం పెట్టాను, దట్స్ కరెక్ట్. ఇంకా అప్పుడు ఎవరు తీరు దాన్ని. సో మనకు దేనికోసం పెట్టా ఆ క్లారిటీ అనేది ఉండాలి. ఎగ్జాక్ట్లీ, ఆ క్లారిటీ ఉంటే కనుక మనం ఏం రాంగ్ స్టెప్స్ అనేవి చేయం. మనకి ఎలాగో భవిష్యత్తులో పనికొస్తుంది కదా, మనకి లైక్ ప్రతిసారి అనుకుంటాం కదా కీడెంచి మేలంచం అనే ఒక మాట ఉంటుంది కాబట్టి ఏమన్నా జరుగుతుందేమో అనేది పెట్టుకుంటాం కాబట్టి
దాన్ని అలా కంటిన్యూ చేస్తేనే బెటర్ ఇంకా. అంటే అట్లీస్ట్ మనకి చెప్పినట్లు ఆల్టర్నేట్ ఇన్సూరెన్స్ ఉంటే యా ఇది కంటిన్యూ చేయక్కర్లేదు, లేకపోతే కంటిన్యూ చేయాల్సిందే, దేర్ ఇస్ నో ఆప్షన్. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.